బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం ముగింపుకి వచ్చేసాం. ఇక ఆఖరి సోమవారం, 4వ సోమవారంకి వచ్చేసాం. మరి ఈ రోజుని, ఈ కార్తీక మాసం అంతా సరిగ్గా సద్వినియోగం చేసుకునే వాళ్ళు అట్లీస్ట్ ఈ సోమవారంనైనా ఎట్లా వినియోగించుకోవాలంటారు? ఏమేం చేయాలంటారు? కార్తీక మాసము అంటేనే పుణ్యాన్ని సంపాదించుకునే మాసం. అంటే అన్ని మాసాలకి ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టత. నోములు వ్రతాలు చేయడానికి శ్రావణ మాసం, శక్తిని ఆరాధించడానికి ఆశ్వేజ మాసం, పితృదేవతను ఆరాధించడానికి భాద్రపద మాసం, విష్ణువుని ఆరాధించడానికి మాఘమాసము. ఇలా ఎలా అయితే చెప్పబడి ఉన్నాయో, ప్రధానంగా కేవలం మానవుడు తరించాలి అనంటే దానములు చేయాలి, పుణ్యం సంపాదించుకోవాలి, దానములు చేయాలి. ఎప్పుడు ఏ విధంగా దానం చేయాలి, ఏ విధమైనటువంటి ఆరాధన చేయాలి? కార్తీక మాసం అంతా దానాల గురించే కదమ్మా. దీపం దానం అంతే, దీపదానము, దీప ప్రజ్వలనం, ఏదైనా దానమే. ఇవన్నీ చెప్పబడినటువంటిది. ఇక చూస్తుండగానే నెల రోజులు ఇట్టే గడిచిపోయానట్టు అనిపిస్తుంది. ఇక చిట్ట చివరి మజిలీకి వచ్చేసిన కార్తీక మాసంలో 4వ సోమవారం. ఈ 4వ సోమవారం 17వ తారీఖు రోజు. తర్వాత ఆ రోజు త్రయోదశి తిథి ఉంది. చాలా విశిష్టతలు ఉన్నాయమ్మా. కాబట్టి ఇప్పటి వరకు కూడా చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా కనీసం ఈ సోమవారం రోజున ఈ విధంగానైనా గనక చేసినట్లయితే తప్పకుండా కార్తీక మాస పుణ్య ఫలితము అనేటువంటి దక్కుతుంది. ఇప్పటి వరకు మేము దానాలు చేయలేకపోయాము, మేమేం చేసుకోలేకపోయాము, మాకు ఇంకా వేరే మార్గం లేదా, ఇంకెప్పుడు చేయొచ్చు, మంచి రోజు ఏంటి అంటే భగవంతుడు మనకు అందించినటువంటి అవకాశము 17వ తారీఖు రోజున. ఎందుకనంటే చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి రోజు. చిత్తా నక్షత్రం ఉంది, త్రయోదశి తిథి ఆ రోజున, సోమవారం అయ్యింది. రుద్రుడికి సంబంధించినటువంటి తిథి త్రయోదశి. కాబట్టి సోమవారంతో కూడుకున్నటువంటి త్రయోదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఆ రోజున చేపట్టినటువంటి సంకల్పము కానీ, మొదలుపెట్టినటువంటి పనులు కానీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఏ సమయంలో చేసుకోవాలో కూడా తెలియచేస్తాను. కాబట్టి ఇక కార్తీక మాసం చివరిలో ఇప్పటి వరకు ఏం చేయలేకపోయామో ఈ రోజున చేస్తే అత్యంత విశేషంగా చెప్పవచ్చు. ప్రధానంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజున ప్రధానంగా పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఈ రోజున సోమవార నియమాన్ని పాటించండి. ఇప్పటి వరకు ఉపవాసమే ఉండలేదండి మేము, కానీ కార్తీక మాసంలో ఉపవాసం చెయ్యాలని అంటారు కదా, మరి ఎప్పుడు చెయ్యాలి అనే ఆలోచన. ఈ యొక్క అవకాశం తప్ప ఇది పోయిందా మళ్ళీ ఇంకొక రోజు అంటూ రాదు. కార్తీక సోమవారం ఇదే కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండడానికి శతవిధాలుగా ప్రయత్నం చేయండి. ఈ రోజున 17వ తారీఖు రోజున మద్యపానం, మాంసాహారం, ధూమపానము, దాంపత్యం పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. పండ్లు, పాలు, ఇతర పదార్థాలు తీసుకోవచ్చు. ఇక ఉదయం లేవగానే ఈశ్వరుడికి అత్యంత ప్రేమైనటువంటి కాలం ఏంటంటే బ్రహ్మ ముహూర్త కాలం. 3-4 గంటల కల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యోదయం కంటే లోపలనే ఈశ్వరునికి చిత్రపటం ముందర దీపారాధన, ఈ యొక్క గన్నేరు పుష్పమాలతో అలంకరణ చేసి చిత్రపటాన్ని, ఇంట్లో శివలింగం ఉంటే శివాయ నమః లేదా నమఃశంకరాయ అంటూ అభిషేకం చేయడం. తర్వాత లేకపోయినా పర్వాలేదు, శివ సహస్రనామ పారాయణం చేయడం. ఆవునేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం చేయాలి. ఇక దేవాలయానికి చేరుకుని శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క నందికి, ఈశ్వరుడికి మనం వీలైతే ఏకకాలములో అభిషేకం చేసే అవకాశం ఉంటే చేసుకోండి. పొద్దున్నే వెళ్ళి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత శివాలయంలో వీలైతే అభిషేకము, అర్చన జరిపించుకోండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ప్రధానంగా శివాలయంలో అవకాశం ఉంటే 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో, మధ్యాహ్నం ఉదయమే చెప్పవచ్చు, 11 నుంచి 12 లోపల చండీ ప్రదక్షిణ అని ఉంటుంది శివాలయంలో. ఆ విధంగా చండీ ప్రదక్షిణ వీడియో మనది కొడితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ చండీ ప్రదక్షిణ అనేటువంటిది ఆ సమయంలో చేసేస్తే చాలా మంచిది. లేదు
ఎన్ని చేయాలి గురుగారు? అది 9 చేస్తే ఒక ప్రదక్షిణ కింద లెక్కమ్మ. అంటే శివాలయం చుట్టూ 10,000 ప్రదక్షిణలు తిరిగినటువంటి ఫలితం కేవలం 9 సార్లు ఆ చెప్పిన విధానముగా చండీ ప్రదక్షిణగా చేస్తే ఆ ఫలితం దక్కుతుంది. ఇక ఏదైనా కానీ ఇక మనం జీవితంలో పైకి రావాలి, ఈరోజు సంకల్పం చేసుకుందాం. శివానుగ్రహం లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి ఈ శివానుగ్రహం పొందడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఈశ్వరుని అనుగ్రహం కోసం నేను తపిస్తున్నాను. ఆ ఈశ్వరుడు నాకు నా సంకల్పం నెరవేరే విధంగా శక్తిని ప్రసాదించుగాక అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని ఏ పని అయితే అనుకుంటున్నామో 11:25 నుంచి 11:45 మధ్య కాలంలో ఆ పని మనస్సులో సంకల్పం చేసుకొని ఆ పనిని మొదలు పెడితే అద్వితీయంగా చాలా ఆశ్చర్యకరంగా ఆ పని అతి త్వరలో నెరవేరుతుందమ్మా ఆ సంకల్పం. ఎందుకనంటే ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క బలం అంతటి విశేషమైనటువంటిది. ఇక పక్కకు పెడితే సాయంకాల ప్రదోషకాల సమయంలో శివారాధన సంకల్పం నెరవేరాలి, శివానుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పేటువంటి విధానంగా కనుక అభిషేకం కనుక చేస్తే ఇక ఆ మానవుడి యొక్క ధన్యము అంతే, మానవుడు పొందే పుణ్యాన్ని మాటల్లో వర్ణించలేమమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ 20వ తారీఖు రోజున అమావాస్య సందర్భంగా సుప్రసిద్ధ మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గురువు అతిచారంతో మారినటువంటి కారణం చేత కొన్ని రాశుల్లో, అలాగే శని కూడా మారినటువంటి కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి గురు అతిచార ప్రభావం మొత్తం టోటల్గా 12 రాశుల వారికి ఇబ్బందికర సమస్యలు ఇప్పుడు మనం చూస్తున్నాం బయట జరిగేటువంటి దుస్సంఘటనలు. కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడడం కోసం శనిదోష నివారణ హోమాలు, మృత్యుంజయ హోమం, సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి మీకు కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రదోషకాల సమయం అంటే సాయంకాలం 6:23 సూర్యాస్తమయం అవుతుంది. కాబట్టి ప్రదోషకాలం 5:45 నుంచి 7:30 వరకు ఉంటుందమ్మా. ఈ మధ్యకాలంలో మీకు దగ్గరలోని టెంపుల్లో అవకాశము వీలు కనుక ఉంటే, శక్తి అలాగే అధికారులు అనుమతిస్తే, ఆ పూజారులు అనుమతిస్తే, ఏకకాలములో గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగానికి, నందికి ఏకకాలములో పంచామృతాలతో అభిషేకం జరిపించి ఏకకాలములో హారతి గనక ఇస్తే ఆ మానవుడు శివానుగ్రహానికి అతి త్వరగా ప్రీతిపాత్రుడు అవుతాడు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చమ్మా. చక్కగా నంది ఉంటుంది, శివలింగం ఉంటుంది, ఇంట్లోనైనా చేసుకోవచ్చు. ఆ సమయంలో మనం పఠించాల్సిన మంత్రం గురుగారు నమశ్శంకరాయ 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 అంటూనే చేయాలి. ఓం నమశివాయ చెప్పకూడదు, పంచాక్షరి. ఇక ఆ సమయంలో అవకాశం ఉంటే గంజి వార్చినటువంటి అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేసి అదంతా కూడా ఇంట్లోని సభ్యులు భోజనంగా స్వీకరించవచ్చు. ఇంకా విశేషముగా అర్చన శంకు పుష్పాలతో, నీలిరంగు పుష్పాలతో అర్చన చేయవచ్చు. ఈ రోజున ప్రధానంగా ఆవ నూనెతో ఈశ్వరికి అభిషేకం కానీ, నల్ల నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకం కానీ చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క పుణ్యాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క సంకల్పం నెరవేరే విధానం కానీ వర్ణించడానికి మాటలు చాలు. ముఖ్యంగా ఇప్పుడు శని పీడితులై ఉన్నారు కాబట్టి చాలా రాసులు ఇవన్నీ చేయవచ్చునమ్మా. ఇదంతా కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా పరమేశ్వరుడికి నారికేళ దీపం అర్పించాలమ్మా. ఎట్లా గురుగారు? కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ వేసి 3 ఒత్తులు వెలిగించి దీపారాధన చేయడం. ఇంతటి భాగ్యం ఇంకా ఎందుకనంటే ప్రత్యేకించి సోమవారం రోజున నారికేళ దీపం పెట్టాలి. విష్ణు ఆలయంలోనైనా కానీ, శివాలయంలో కానీ చేయవచ్చు. తర్వాత ఇప్పటి వరకు మేము దానం చేసుకోలేదండి, ఆ పుణ్యాన్ని సంపాదించుకునే మార్గం ఇంకేముంది అని అంటే ఈ ఒక్కరోజు తప్ప కార్తీక సోమవారం ఇంకా మళ్ళీ అయిపోతున్నాయి. కాబట్టి ఈ రోజున శివలింగ దానం, శివలింగ దానం, సాలగ్రామ దానం, అమలక అంటే ఉసిరికాయలు దానం అనేటువంటిది చేయాలి. మార్కండేయ పురాణాన్ని ఈరోజు దానం చేయవచ్చు. అలాగే దీపాలు వెలిగించి సంకల్పం చేసుకుని దీప దానం చేయవచ్చు. చాలా విశేషం. కాబట్టి ఈ దానాలన్నీ ఈరోజు చేయవచ్చు. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయవచ్చు.
దేవాలయంలోకి వెళ్ళి దీపారాధన చేయండి ఈ రోజంతా కూడా. అంతటి పుణ్యాన్ని మళ్ళీ మళ్ళీ మనం పొందలేమమ్మా. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా చెప్పినటువంటి విధానంగా ఈ ఒక్క రోజును మీరు మిస్ అయ్యారా, మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకే తప్ప మళ్ళీ ఇంకా మనం పొందలేము. చెప్పిన విధంగా ఆచరించి తరించండి. జాతకంలో ఉన్నటువంటి దోషాల నివారణకి మన పీఠమాధ్వర్యంలో 20వ తారీఖు రోజున శ్రీశైలంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోండి. ఎస్ గురుగారు చెప్పిన విధంగా ఆఖరి సోమవారం మనం అంతా సద్వినియోగం చేసుకుందాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.